అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు శివదేవుని కథ. ఈ వ్రత కథ చదివిన వారికి, విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొందుతారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. పూర్వం నైమిషారణ్యం శౌనకాది మునుల నిత్య తపో దీక్షలతో యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనాలతోనూ శోభాయమానంగా విరజిల్లుతుండేది. ఆ సమయమందు పురాణ కథలను చెప్పుట దారితేరిన వాడును, సకల శాస్త్ర పరంగతుడును, మునిశ్రేష్ఠుడైన సుతమహర్షి ఒకానొకప్పుడు వస్తాడు. ఆయనను చూడగానే శౌనకాది మునులందరూ లేచి నిలబడి నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి, ఓ మునిశ్రేష్ఠ, సుత మహర్షి చాలా కాలమునకు మీరు ఇక్కడికి వచ్చారు. మీ ద్వారా కొన్ని సందేహములు తీర్చుకోవాలని ఎప్పటి నుండియో మాకు కోరిక కలదు. వాటిని రూపుమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి అని వేడుకున్నారు. ఓ శౌనకాది మునులారా, మీకు శుభం కలుగునుగాక. మీ సందేహములను తప్పక నెరవేర్చేదను. అడగండి, ఉచిత రీతిని వాటికి సమాధానములను చెప్పి మీ సందేహములను నివృత్తి చేసేదను అని సుత మహర్షి వారి అభ్యర్థనను అంగీకరించాడు. స్వామి, ఈ విశాల విశ్వంలో సమస్త చరచర జీవరాశులయందును మానవ జన్మ మహా కష్టమంటారే. అంతటి గొప్ప మానవ జన్మ ఎత్తిన మానవుల్లో ఎక్కువ మంది పలు కష్ట నష్టాలు, దుర్భర దారిద్ర బాధకు లోనవుతూ పలు బాధలకు లోనవుతున్నారు కదా. వారింతటి తమ తమ పూర్వజన్మ సుకృత ఫలములకు భావించుతున్నాను. వారి బాధలు పోయే మార్గం లేదా? వారందరూ తృప్తిగా తమ జీవితమును కడుపు భాగ్యం లేదా? దేనికైనను తరుణ ఉపాయం ఉంటే చెప్పండి స్వామి అని ప్రార్థించారు. అప్పుడు సుత మహర్షి, మునులారా, కలత చెందకండి. మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాప ఫలితంగా సంభవించు పలు బాధలను పోగొట్టుకొనుటకు మన శాస్త్రములందు కొన్ని మార్గాలు నిర్దేశింపబడ్డాయి. అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రశస్తమైనది. సకల జనులకు సకల ఐశ్వర్యములను ప్రసాదించు సుఖవంతులను చేయు దివ్యమైన వ్రతమిది. అదే శివదేవుని వ్రత విధి విధానము. వ్రత కథను చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ దరిద్రం వల్ల ఆ బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతానేం అని దంపతులు నిరంతరం బాధపడుతుండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతారు. వారి ఆలనా పాలన, ముద్దు మురిపాలు తీర్చుకునే స్తోమత రాను రాను దుర్భరమై పోవసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో, ఈ దరిద్ర అవస్థను భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వారికి మార్గ మధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడికి వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీన స్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతికి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దరిద్రం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉన్నది. అది చెబుతాను, శ్రద్ధగా విను. భక్తితో ఈ వ్రతం ఆచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిట దేవుడిలా తారసపడ్డారు. ఆ వ్రతమేమిటో, అది చేయవలసిన విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో,
ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని శూరసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సుగుణావతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు పురస్కారాలు చేస్తుండేది. యజ్ఞవల్యముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుండేది. ఆ సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన యందే భక్తి ప్రవర్తులను పెంచుకుంటూ విద్యా బుద్ధుల యందు ఆరితేరుతూ యుక్త వయస్కురాలు అయ్యింది. వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజునకు చేంద్రగదుడనే కుమారుడున్నాడు. అతని గుణమణిభూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసు వచ్చిన ఆ సుగుణ రాకుమారుడు నాకు వివాహం చెయ్యు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్ని తెచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్య రాజ్యాలకు పంపించాడు. వాళ్ళు దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకొని తమొచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య రాగంతో జీవిస్తున్నారు. అన్యోన్య రాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రగదుడు తన మిత్రులతో కలిసి నౌక విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపింది. తీవ్రమైన పెను తుఫాను గాలులతో సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి. ఆ సముద్ర పెను తుఫాన్లో చంద్రగదుడి నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాశారు. చంద్రకాంతుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణరక్షాలకై పలు ప్రయత్నాలు చేశాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్నది. చంద్రగదునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగాను కనిపిస్తుంది. ఏమి చెయ్యాలో తోచక అట్లే చూస్తుండిపోయాడు. ఆ నాగకన్య చంద్రగదుణ్ణి తన తోకతో చుట్టి పట్టుకొని తన నాగలోకానికి తీసుకెళ్ళింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు, నాగకుమారి, ఎవరి రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా అతన్ని ప్రేమించావా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రగదుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాదు, మహాపతివ్రతగు సీమంతిని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమం వలన ఇతడు ఇంకా చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు ఇతన్ని సజీవంగా తీసుకువెళ్ళి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, శివభక్తురాలు అయినందువలన మనకు చిక్కియు ప్రాణాలతో ఉన్నాడు. నీవు ఇతన్ని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రగదుడు ఏమి పాలుపోక బిత్తరపోయి చూస్తున్నాడు. వారిని చేరి, రాకుమారా, కలవరపడకు. నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు. నీవు చనిపోవనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తుంది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతాను. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్న తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలడు అని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురుచూస్తున్నది. ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు నాకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు తీర్చి
నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుణ్ణి ఆరాధన చేస్తున్నది. ఒకనాడు రాత్రి పార్వతీదేవి ఆమె కలలో సాక్షాత్కరించి, సీమంతిని, కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమైంది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకొని భర్త కొరకు ఎదురు తిన్నలు చేస్తున్నది. ఆ మర్నాడు ఆమె సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని సమయానికి చంద్రగదుని మణిమాయ రత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రత మహత్యం వల్లనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు కొనిపోగా ఆ మహనీయుడు నీ ఉదాంతమంతయు తన దివ్య దృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భువికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి కదా శివదేవుని వ్రతమహిమ. నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతం శివదేవుని ఆరాధన చేసి మీ ఇతిబాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఆ వ్రత విధానం ఏమిటో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని శివ ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలను అందించి కొబ్బరి ముక్కలతో పంచదార గాని బెల్లం గాని స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రతలోపం ఉన్న భక్తి లోపం ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి యావత్తూ తెలియజెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారాలు వ్రతాన్ని నిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదాలు పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఇతిపాదలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివదేవుని కరుణ తొలగింది. శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ఆయా వారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా యథాప్రకారం ఆయా వారం చేసుకుంటూ శివయ్య ఒకానొక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అన్నారు. ఆ మాటలకు, అయ్యా, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము. పూజ పీఠంల మీద ఉన్నాం. లేచి రావడం కుదరదు. ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివ ఆరాధన మరిచి అపచారం చేశామని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజా పీఠంపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు. అపచారం మన్నించమని వేడుకున్నాడు. పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అప్పుడు రాజేశ్వరి దేవి, అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేళా పాలా లేని ఈ పూజలేమిటి అని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. అది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూసావా, శివదేవుని పట్ల మనకు నిర్లక్ష్యం చూపడం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తించిందో ఆయన పట్ల అపచారం, ఆలస్యం పనికిరాదు. లేచి ఏ రోజైనా పూజ కథ శ్రవణం విను, కాదనకు అని హెచ్చరించాడు. రాజేశ్వరికి జ్ఞానోదయమైంది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకొని కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకొని భక్తితో ఆరాధిస్తుండేవారు. శివదేవుని వ్రత ఆచారం వల్ల అందరూ సుఖజీవునులై తరించసాగారు. కావున ఈ వ్రత కథ చదివిన వారికి, విన్న వారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారని సుత మహర్షి శౌనకాదులకు బోధించాడు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శివదేవుని కథ సమాప్తం.